మంత్రి నారా లోకేష్ పై సొంత పార్టీ లీడర్లు సీరియస్ గా ఉన్నారా? తమకు మంత్రివర్గంలో స్థానం కల్పించలేదని అసంతృప్తికి లోనవుతున్నారా? ఈ విషయంలో సీఎం చంద్రబాబుకు విన్నవించినా పట్టించుకోవడం లేదా? ఇందుకే లోకేష్ పై గుస్సా అవుతున్న లీడర్లు ఎవరు? ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ కొలువుదీరి 6 నెలలు దాటింది. 3 పార్టీల నుంచి అనేక మంది లీడర్లకు మంత్రి పదవులు, నామినేటెడ్ పదవులు దక్కాయి. కానీ తెలుగుదేశం పార్టీలో మాత్రం చాలా మంది సీనియర్లకు పదవులు దక్కలేదు. గతంలో కీలక పదవులు చేపట్టిన నేతలకు కూడా ఈసారి మంత్రి పదవులు రాలేదు. అయితే తమకు మంత్రి పదవులు రాకపోవడానికి మంత్రి నారా లోకేష్ కారణమని నేతలు భావిస్తున్నారట. అందుకే లోకేష్ తీరుపై తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కుతున్నట్టు తెలుస్తుంది. తాజాగా పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు బహిరంగ లేఖ కూడా ఇందులో భాగమే అంటున్నాయి పార్టీ వర్గాలు. ప్రస్తుతం కూటమి సర్కార్లో నారా లోకేష్ తనదైన మార్కు చూపిస్తున్నారు. గతంలో సీనియర్ నేతలుగా గుర్తింపు పొందిన నేతలకు ఎవరికీ కూడా పదవులు రాకుండా చేశారనే టాక్ ఉంది. ప్రభుత్వంలో ఏ నిర్ణయమైనా లోకేష్ ను కాదని తీసుకునే పరిస్థితి ప్రభుత్వంలో లేదని తెలుస్తుంది. అంతేకాదు ప్రభుత్వంలోనూ పార్టీలోనూ పట్టు పెంచుకోవడానికే ఆయన ప్రాధాన్యమిస్తున్నారు. ప్రస్తుత చంద్రబాబు కేబినెట్ లో లోకేష్ కమిటీకే ప్రాధాన్యత ఉంది. పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు, ఆనం రామనారాయణ రెడ్డి, పార్థసారథి లాంటి వాళ్ళు మాత్రమే సీనియర్ నాయకులు. వీళ్లలో కూడా ఆనం రామనారాయణ రెడ్డి, పార్థసారథి వైసీపీ నుంచి ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. ప్రస్తుత ప్రభుత్వంలో మంత్రి పదవులు కొట్టేశారు. అయితే మొదటి నుంచి పార్టీని నమ్ముకున్న తమకు మంత్రి పదవులు లేవనే బాధ సీనియర్ నేతల్లో ఎక్కువైనట్టు తెలుస్తుంది. ఇందులో గోరంట్ల బుచ్చయ్య చౌదరి, యనమల రామకృష్ణుడు, పరిటాల సునీత, పత్తిపాటి పుల్లారావు, కల్వ శ్రీనివాసులు ఉన్నారట. ఇలా ప్రతి జిల్లాలోనూ ఒకరిద్దరు సీనియర్లు మంత్రి పదవి ఆశించి భంగపడ్డారు. తమకు మంత్రి పదవులు రాకపోవడానికి లోకేషే కారణమని వారంతా తీవ్ర ఆవేదన చెందుతున్నట్టు సమాచారం. అయితే రాజకీయంగా చివరి దశలో ఉన్న తమకు ఇప్పుడు కాకపోతే మరెప్పుడు అని ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తుంది. అందుకే పార్టీ కార్యక్రమాల్లోనూ అంటిముట్టునట్టు వ్యవహరిస్తున్నారని తెలుస్తుంది. కానీ నారా లోకేష్ మాత్రం ఈ లీడర్లందరినీ పట్టించుకోకుండా తన పని తానే చేసుకుంటూ వెళ్తున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు.